భయం అనేది ఉందా మనకి? లేదు. పోని భగవంతుడు అంటే భయం లేకపోను, కనీసం ఇది చేస్తే అది మళ్ళీ నాకే తిరిగి వస్తుంది, మంచిది చేస్తే మంచిది, చెడ్డది చేస్తే చెడ్డది, నాకే తిరిగి వస్తుంది అన్న విచక్షణని మర్చిపోతున్నామా లేదా? మర్చిపోయి జీవించడానికి కారణం ఏంటి అంటే జ్ఞానం లేక. అమ్మ, ఇప్పుడు మనం ఒక చెడు చేస్తున్నాం, మన ఇంట్లోనే అత్తాగోడలది తీసుకుందాం అంటే ఏమవుతుంది, అక్కడ మనము అనవసరంగా తిట్టడం, అనవసరంగా నిందలు వేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంటే మనకి తెలుసు నువ్వు ఏ కర్మ చేస్తే అదే నీకు వస్తుంది, ప్రతిదీ తెలుసు. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది, అన్నీ తెలుసు. కానీ తెలిసి కూడా దాన్ని మర్చిపోయి మనం ప్రవర్తించడానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం. మరి ఆల్రెడీ ఆ జ్ఞానాన్ని భగవంతుడు మనకు పెట్టిండు. ఏ జ్ఞానం? విచక్షణ. అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చెడ్డదని తెలుసు, ఇది మంచిదని తెలుసు. ఈ ఆలోచించే శక్తి ఒక పులికి కానీ, ఒక కోడికి కానీ, ఒక మేకకి కానీ ఇది మంచిది ఇది చెడ్డదని తెలుసా అండి? మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, నేను ఒకదాన్ని కాదు, తెలుసా? తెలియదు. వాటికి వీటికి తెలియదు. ఎందుకు తెలియదు? భగవంతుడు పెట్టలేడు. అందుకే భగవంతుడు అన్ని జన్మల కంటే గొప్పదైంది మానవ జన్మ అని ఉత్తనే మాట్లాడుతున్నాం. గొప్పదే, కానీ ఏం ఘనకార్యం చేస్తున్నాం? చేయట్లేదు. మళ్ళీ జంతువుల లాగానే జీవిస్తున్నామా లేదా? అవి ఎట్లా చేస్తున్నాయో మనం అట్నే చేస్తున్నాం. ఏమైనా తేడా ఉందా అంటే తేడా ఉండాలి. ఇప్పుడు కోడికి మేకకి మంచి చెడు తెలియదు, ఏ జీవికి మంచి చెడు తెలియదు. తింటేనేమో దొరుకుతున్నది, నిద్ర వస్తే వంటుంది, మళ్ళీ అంటే తన సహజమైన కార్యాలు జరుపుతుంది. కానీ అన్ని జన్మల కంటే అవన్నీ జన్మలు ఎత్తిన మనం కూడా కోడిగా పుట్టినాం, చీమగా పుట్టినాం, దోమగా పుట్టినాం, అన్ని ఎత్తినాం. జన్మల నుంచి అన్ని జన్మలు ఎత్తుకుంటూ ఈ జన్మ వరకు మనం అర్హతని సంపాదించుకున్నామండి. అర్హత ఇంత తొందరగా ఇంత ఈజీగా రాదండి. మానవ జన్మ అందరికీ రాదండి. మానవ జన్మ వచ్చినా కూడా ఈ ధ్యానం దగ్గరికి రాదండి. మళ్ళీ ఇది వినే భాగ్యం దొరకదండి. మరి మీకు వచ్చిందంటే మీరు గొప్పవాళ్ళండి. ఎందుకు అంటే జన్మల నుంచి ఎన్నో పూజలు చేసి, ఎన్నో వ్రతాలు చేసి, ఎన్నో నోములు చేసి భగవంతుని మెప్పించి ఈ జన్మకు వచ్చినాము. ఈ మనిషి జన్మలలో కూడా ఎన్నో ఉంటాయండి. మరి ఇక్కడికి మనం వచ్చినాము అంటే మంచి ఏదో చెడ్డదని తెలిసి చేస్తున్నాము. ఎందుకంటే మనసు ప్రభావం. మనసు చంచలంగా ఉంది, శుద్ధి లేదు. ఇక్కడ ఇన్నంతసేపు ఏమనిపిస్తుంది? పోయినాక నా కోడల్ని మళ్ళీ కోడలు ఏమనుకుంటుంది? ఇక్కడ ఇన్నది కోడలు ఇక్కడనేమో ఒక ఇంటి కోడలు ఇంటుంది, ఇక్కడనేమో ఒక ఇంటి అత్త ఇంటుంది. ఆ అత్త ఏమంటుంది? నేను కూడా నా కోడల్ని. ఇక్కడ ఇన్నంతసేపు ఎలా ఉంటుందంట అండి, ఇక్కడ మనము భగవంతుని గురించి తెలుసుకుని అంటే భగవంతుని చేరే మార్గం. ఈ జీవుడు, మనమందరం ఎవరమండి? జీవులం. ప్రాణము ఉంది లోపల. కాబట్టి ఈ జీవుడు దేవుణ్ణి చేరే మార్గం గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నామమ్మ. దేవుణ్ణి ఎలా చేరాలి? చేరుతామా చేరమా? చేరుతామా చేరమా? ఎలా చేరుతామో తెలుసా? ఎలా చేరుతామో తెలుసా? తెలియదు. దీపం పెడితే ఏరుతామా? ప్రసాదం పెడితే, అగరబత్తి పెడితే చేరుతామా? అసలు ఇవన్నీ ఎందుకో తెలియదు. ఫస్ట్ ఎందుకు దీపం పెడుతున్నామో తెలియదు, ఎందుకు అగరబత్తి అందరు పెడుతున్నారు, నేను పెడుతున్నా. దీపం ఎందుకండి? వెలుగు. దీపం ఏంటిది? ఒక వెలుగు. దేవుడే మన చీకట్లో ఉన్నాడా నువ్వు దీపం పెట్టడానికి? ఆ దీపం కూడా నీకోసమే. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు పెడుతున్నాము తెలియదు. దేవుణ్ణి ఎలా చేరాలో తెలియదు. అంటే దేవుణ్ణి చేరే మార్గము భగవంతుడే ఇచ్చిండు. నేనున్న చోటికి రా అని చెప్తున్నాడు భగవద్గీతలో. సర్వ ధర్మాన్ పరిత్యజ్య 18వ లాస్ట్ అధ్యాయంలో మోక్షం పొందాలి అంటే ఏం చేయాలో కూడా చెప్పిండు. ఇంట్లో తెలుసా? తెలియదు. ఇచ్చిండు. ఈ బుక్కు భగవద్గీత భూమి మీదకి వచ్చి 5000 సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది.
ఎన్నో సంవత్సరాలు, అంటే 5000 సంవత్సరాలు అంటే ఎన్నో చెప్పండి. మరి భగవంతుడు మోక్షం పొందాలి, మీ అందరికీ మోక్షం కావాలని ఉంటుంది. మోక్షం రాలా, కాశీ కోత వస్తుంది, కన్యాకుమారి కోత వస్తుంది, ఏడికి పోయినా రాదు, నీ లోపలి కోత వస్తుంది అని చెప్పింది. ఇలా ఏడికి పోయినా వస్తుంది అంటే మరి చాలామంది కాశీకి పోయింది కదా, వచ్చిందా? మోక్షం అంటే ఏంటిది? దుఃఖము లేకుండా భగవంతుణ్ణి చేరే స్థితి మోక్షం. వచ్చిందా మరి మీ అందరికీ? కాశీకి పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా? కాశీకి పోతే వస్తుంది. కాశీ అంటే ఏందో మనకు తెలియదు. కాశీకి అంటే భూమి మీద ఉన్న కాశీకి కాదు, లోపల ఇంకో కాశీ ఉంది. నిజం, ఒరిజినల్గా ఉంది, అంతరంగంలో అన్నీ ఉన్నాయండి, అంటే మనకు తెలుస్తలేదు. ఇందులో చెప్పిండు, ఇది చదివితే చాలు మనం ఎక్కడికి పోవాలి తెలుస్తుంది. మరి 18వ అధ్యాయంలో చెప్తున్నాడు, మోక్షం రావాలంటే నేనున్న చోటికి రా అంటున్నాడు. మరి ఎక్కడున్నాడో కూడా ఇక్కడ 10వ అధ్యాయంలో చెప్పిండు. ఎక్కడున్నానో 10వ అధ్యాయంలో చెప్పిండు. పక్కింటి ముషయాలు ఇంటి బయట నుంచి బయటకు వేయమని 5వ అధ్యాయంలో చెప్పిండు. మోక్షం పొందాలంటే నేనున్న చోటికి రమ్మని, నేను ఎక్కడున్నాను అన్నీ ఇందులో చెప్తున్నాడు. కానీ ఇది మన ఇంట్లో ఉండదు, మన ఇంట్లో ఉండదు. ఒకవేళ మన ఇంట్లో ఉన్నా కూడా మన ఒంట్లో ఉండదు, మన నెత్తికెక్కది, మన బుర్రకెక్కది. ఇదొక్కటే మన జీవన గీత. మన జీవితం బాగుండాలి అంటే, మన జీవితం మనం అనుకున్నట్టుగా సస్యశ్యామలంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా ఉండాలంటే ఇదేం చెప్పిందో మనం అది ఫాలో అయితే అలా చక్కగా ఉంటుందండి. మరి ఇదేం చెప్పిందో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో చెప్పిండు ధ్యానం చేయమని. ఇది ఎవరో నువ్వు చెప్పిందో, నేను చెప్పిందో, పత్రిజీ చెప్పిందో, బుద్ధుడు చెప్పిందో కాదు, సాక్షాత్తు భగవంతుడు చెప్పిండు. ఏం చేయమన్నాడు? ఈ జీవుడు ఆ దేవుణ్ణి కలాలంటే వీళ్ళిద్దరూ కలిసేదాన్నే యోగము అన్నాడు. అందుకే మీరు భగవద్గీత ఓపెన్ చేయగానే అధ్యాయాల చివరిలో ఏముంటుందండి? యోగము ఉంటుంది. ఇప్పుడు 18 అధ్యాయాలని తెలుసా? తెలుసు. మరి ఒక అధ్యాయం పేరు చెప్పండి, ఒకటే అధ్యాయం పేరు. ఎవరైనా సరే ఒక అధ్యాయం పేరు చెప్పండి. అన్నింటికి లాస్ట్కి ఏం పెట్టిండంటే యోగం అని పెట్టిండు. నేను ఒక అధ్యాయం పేరు చెప్తా, అధ్యాయం మొత్తం పేర్లు చెప్తా, 18 చెప్తా. కానీ ఏం లాభం? ఏం చేయమంటుండు? అర్జున విషాద యోగం ఫస్ట్ పేరు. అర్జున విషాద, అర్జునుడు ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏడుపుతో కలిసిపోయిండు, దాన్ని యోగం అన్నాడు. నాతో కలమంటే ఏడుపుతో కలిసిండు అంటున్నాడు. రెండవది సాంఖ్య యోగం. యోగం 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 18 అధ్యాయాలకి యోగం అని పెట్టి. యోగం అంటే ఏంటిదంటే కలయిక. ఎవరెవరు కలాలా? జీవుడు దేవునితో కలాలి. మరి జీవుడు దేవుడు కలవాలి అంటే మధ్యలో ఇది ఉండాల. అర్థమవుతుందా? ఈ జీవుడు ఆ దేవుణ్ణి కలాలంటే ఇందులో ఏముందో తెలుసుకొని ఇది మీ మధ్యలో ఉండాలి. జీవునికి దేవునికి మధ్యలో ఇది ఉండాలి. సరే, నాకు చదువు రాదు, మేము వస్తాం చెప్పడానికి, ఇది చదవాల్సిన పని లేదు కదా అమ్మ. మరి అంటారు, ఇది కూడా అంటారు కదా, నాకు చదువు రాదని. చదువు రాకపోయినా ఇప్పటి మహానుభావులు గంగాధర శాస్త్రి లాంటి వారు, చాలామంది యోగులు ఏం చేసిందంటే ఇలాంటి ఫోన్లల్లో వాళ్ళ నోటి ద్వారా, పాటల ద్వారా మీరేం చేయాలో చెప్పిండ్రు. నేను మాటల ద్వారా చెప్తున్నా, వాళ్ళు పాటల ద్వారా చెప్పిండ్రు. వింటే చాలు, ప్రతిరోజు అది వినాలి. 100 సార్లు, 1000 సార్లు, లక్షల సార్లు వినాలి 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 భగవద్గీత. అలా వింటే అర్థమవుతుంది. అందుకనే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే మనం ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకంటే దేవుణ్ణి చేరాలి కాబట్టి. మరి ఇప్పుడు ధ్యానం చేయాలి ఎందుకు? ఇప్పుడు ధ్యానం చేయకపోతే తొందరగా మనకి కరోనా లాంటివి మళ్ళీ వచ్చేటివి ఉన్నాయి. చెప్పిన కదా, కరోనా, బీరోనా, తీరోనా అని చెప్పిండు పత్రిజీ. అన్నీ వస్తాయని చెప్పిండు. మరి పత్రిజీ కంటే ముందు ఒకరు చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు చెప్పండి? ఎవరు చెప్పిండ్రు? పత్రిజీ అంటే మొన్నే చెప్పిండు కరోనా వచ్చినాక. వీరబ్రహ్మం గారు చెప్పిండండి. వీరబ్రహ్మం గారు ఎప్పుడు పుట్టిండంటే 1608వ సంవత్సరంలో పుట్టిండు ఆయన. ఆయన చరిత్ర కూడా మొత్తం
అందరి గురించి తెలుసుకుంటే నేను అద్భుతంగా మారిందండి. అందుకే మనం అందరి గురించి తెలుసుకోవాలి. మనం అద్భుతం కావడం కోసం. వాళ్ళకేం రాదండి, వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే మనం మారుతాం. మనం ఎవరమో తెలుసుకుంటాం. నేను తెలుసుకున్నా. నేను కేవలం పిల్లల్ని అనడానికి, పెళ్లి చేసుకొని భర్తతో ఉండడానికి, వీటి కోసమే మాత్రమే జన్మ తీసుకోలేను. నా లక్ష్యం తెలుసుకున్నా. నేను భూమి మీదకి వచ్చింది ఒకటి ఇవ్వడానికి. చెప్పాను కదా, భూమి మీదకి వచ్చింది వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి. పాయింట్ మాత్రం ఎవ్వరు మర్చిపోద్దు, లేకపోతే దెబ్బలు పడతాయి మీ అందరికి. భూమి మీదకి ఎందుకు వచ్చినాం? వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి. ఈరోజు నేను మీకు ఇస్తున్నానా లేదా? మరి మీరందరు ఇస్తారా ఇయ్యారా? ఇవ్వాలి. మనం ఫస్ట్ నేర్చుకోవాలి, మళ్ళీ ఇవ్వాలి. అందుకనే భూమి మీదకి మనం ఎందుకు వచ్చినామంటే వచ్చి పోతున్నాం. చాలామంది ఏం చేస్తుండ్రు, వస్తుండ్రు, పెళ్లి చేసుకుంటుండ్రు, చచ్చిపోతున్నాం. ఎందుకు వచ్చినాము, ఎందుకు పోయినాము అంటే అడిగిపోయినాక తెలుస్తుంది. ఇక్కడ తెలియదు. ఎందుకంటే ఇది మాయ. భూలోకం అంటే ఏంటిది? ఎందుకు వచ్చినావో నిన్ను మర్చగొట్టేస్తుంది, మతిమరుపు చెప్పిస్తుంది. ఇది అలాంటి లోకం అండి. అందుకనే గర్భం నుంచి బయటకు రాగానే ఎందుకు నీళ్ళు చల్లుతారంటే గతం గుర్తుండద్దని. నీళ్ళు ఎందుకు చల్లుతారో ప్రతి ఒక్కరికి తెలుసా? నేను చెప్పకన్నా ముందు తెలియదు. తుమ్ముతారు, రక్తపు మడుగులకి వెళ్ళి పిల్లడు వస్తాడు, తుమ్ముతారు, దబ్బన నీళ్ళు చల్లుండి, ఇది ఒక్కడే తెలుసు మనకి. అంతేనా? ఇదే కదా మీరు చెప్పేది. కానీ ఎందుకు అంటే భగవంతుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చిండు. మనము గతంలో చేసిన పాపాలని, పుణ్యాలని ఇక్కడ జీవితంలో అనుభవించడానికి, అవి అనుభవిస్తూ జ్ఞానాన్ని నేర్చుకొని అవన్నింటిని, కర్మలన్నింటిని దగ్ధం చేసుకొని మోక్షం, పరమాత్మని చేరుకొనడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చిన మనము అవన్నీ మనం కడుపులో ఉండంగా నేర్చుకుంటాం. అమ్మ కడుపులో ఉండంగా చాలా నేర్చుకుంటామండి. అసలు అమ్మ కడుపులో ఉండంగా ఎంత నేర్చుకుంటామో భగవద్గీత చెప్పిందండి. కానీ మనకు అసలు తెలియదు. కడుపుతో ఉన్న వాళ్ళు ఇది తినాలా, అది తినాలా అంతే, కానీ ఏది చదవాలో తెలియదు. ఫస్ట్ ఎప్పుడు చూసినా తినుడే గోల. కానీ ఏమి చదవాలి, ఆ లోపలున్న వాడికి ఏమి ఇవ్వాలి? బువ్వ కాదండి ఇవ్వాల్సింది, జ్ఞానం లోపలున్నాను. అలా ఇస్తే బయటకు వచ్చినాక అడిగి నువ్వు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. మనం ఏం చేస్తున్నాం, లోపల ఉన్న గీయం, బయటకు వచ్చినాక అలా ఉండరా, ఇలా ఉండరా, నువ్వెంత మొత్తుకున్నా నీ మాటినా. లవకుశలకి తల్లి ఏమన్నా చెప్పిందా అండి? కడుపులు ఉండగానే చెప్పేసిండ్రు అన్నీ. భక్త ప్రహ్లాదకి కూడా కడుపులు ఉండగానే చెప్పిండ్రు. బయటకు వచ్చినాక ఏమైనా చెప్పిండ్లా? ఏం చెప్పాలి? ఎందుకు చెప్తుండ్రు అన్నీ? ఎందుకు పురాణాలు ఎందుకు ఇస్తుండ్రు అంటే మనం నేర్చుకోవడానికి. అందుకనే జీవుడు దేవుణ్ణి కలవడానికి మనకు శక్తి కావాలి. అమ్మ శక్తి లేకపోతే ఈ జీవుడు దేవుణ్ణి కలుసుకోలేడు. మరి శక్తిని సంపాదించాలంటే మనం బయట పోవద్దు. మనం ఏం చేస్తున్నాం, గిర్రా మన మనసుతో బయటకు పోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. మన లోపల ఏముందని చెప్పిండు విష్ణుడు? అమ్మా మన్ను తిన్నావా అని ఉరికత్తది యశోద. ఏం చూపించిండు కృష్ణుడు మన్ను తిన్నావా అంటే? లోపల విశ్వం చూపించిండు. లోపల ఎందుకు విశ్వం చూపించిండు కృష్ణుడు అంటే అనంత విశ్వం నీ లోపల ఉందని చూపించిండు. కృష్ణుడి లోపల కాదండి, కృష్ణుడి లోపల కూడా ఉంటుంది. కానీ ఏం చెప్తున్నాడు అక్కడ? మనకి కృష్ణుని లీలలు అర్థం కావండి. కృష్ణుడు లీలలు అన్ని టేక్ ఈజీగా తీసుకున్నాం. కృష్ణ లీలలు భాగవతం చదివితే అర్థమవుతాయి. కృష్ణ లీలలు అంటే ఆ లీల ద్వారా మనకి ఏ జ్ఞాన బోధ చేస్తున్నాడు తెలుసుకోవాలి. మనం జ్ఞానం ఇచ్చిండు. ఏం చెప్పిండు ఇక్కడ? ఏం చెప్పిండు? ఇప్పుడు నేనేం చెప్పిండు? ఇప్పుడు కృష్ణుంది ఒకటి, ఇప్పుడే కదా కృష్ణుంది ఒక విషయం చెప్పిన. ఏం చెప్పిన? ఏం లీల చేసిండు? అదే నేను అడుగుతున్నా. చూసారా? విశ్వం చూపించిండు తల్లికి. మన్ను తినడం వల్ల ఆయనకి ఏమన్నా అవుతుందా? యశోదకు తెలియదు ఆ విషయం. అమ్మ కృష్ణ మన్ను తిన్నాడని బలరాముడు చెప్తే బలరామునికి కూడా తెలిసే కృష్ణుడు దేవుడని. అమ్మకి ఎందుకు చెప్పిండు? అమ్మ తెరుమంటే మనందరికీ కనబడ్డదా లేదా? మనమందరం తెలుసుకోవడం కోసం. అంటే మనందరిలో విశ్వం ఉంది అని తెలియజేయడానికి. అంటే మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి? ఈ విశ్వం బయట కనిపించే మొత్తం ప్రపంచం అంతా మన లోపలుంది. ఆ లోపలికి వెళ్ళమంటుండు.
బయటకు పోతే భగవంతునికి దూరం అవుతావు, లోపలికి పోతే భగవంతునికి దగ్గర అవుతావు. ఎందుకు దగ్గర అవుతావు భగవంతుని లోపలికి పోతావు అంటే భగవంతుడు నీ లోపల ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడంటే మనందరి లోపల. ఎల్లమ్మ లోపల ఉన్నాడు, పుల్లమ్మ లోపల ఉన్నాడు, మైషమ్మ లోపల, మారవ లోపల, సునీత, లక్ష్మి, సుజాత అందరి లోపల ఉన్నాడు. కోడి లోపల, మేక లోపల. అందుకే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత అహమాదించ మద్యంచ భూతానమంత ఏవచ అంటున్నాడు. అహమాత్మ, నేనెవరిని? ఆత్మని అంటున్నాడు కృష్ణ భగవానుడు. ఎవరితో? అర్జునునితో. నేను ఆత్మని. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత అంటే అన్ని జీవులలో, భూతం అంటే దయ్యం కాదండి, ప్రాణులు. సర్వం ఈ భూలోకంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణమే, వారి ఆత్మనే నేను అంటున్నా. దిక్కులు చూస్తే నేను క్లాస్ ఆపేస్తా. నాకు ఇక్కడ ఎంతమంది ఉన్నారన్న ముఖ్యం. 10 మంది తలకాయలు నా దిక్కే ఉండాలి. నేను మధ్య మధ్యలో ఎక్కడున్నామని ఎందుకు అడుగుతున్నానండి? నాకేం అవసరం మరి? పోనీ మీరు ఇంటి నీళ్ళు లేకపోతే లేదని ఇడిసబెట్టేస్తానా? ఇడిసబెట్టా. 10 మంది అయినా సరే ఆ 10 మంది అద్భుతంగా విన్నారనుకో, ఈ 10 మంది పోయి 100 మందికి చెప్పగలగాలి. అలా వినాలి ఇక్కడ. అవునా కదమ్మా? ఎందుకు వచ్చినాం? అన్నీ పక్కకు పెట్టి నేర్చుకోవడానికి, ఎదగడానికి. కాబట్టి పక్కకు చూసినా చూడనియ్య, వెనక్కి చూసినా చూడనియ్య, ఇటే వినాలి. ఎంత శ్రద్ధగా వింటామో అంత లోతులోకి అర్థమవుతుందండి. అంతెందుకు చిన్నపిల్లల్ని మీరు గమనించండి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ముందట కూర్చున్న పిల్లలకి, మధ్యలో కూర్చున్న పిల్లలకి, చివరికి కూర్చున్న పిల్లలకి తేడా ఉంటుందా లేదా? హుషారున్న పిల్లలు ఎప్పుడు చివరికి కూర్చోరండి. వాళ్ళు చెప్పింది వినాలి, నేర్చుకోవాలన్న తపన ఉంటుంది వాళ్ళ లోపల. శ్రద్ధ, వాళ్ళ లోపల ఏముంది? శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధతో ఏం చేస్తాడు? ఎంత లోతులోకి మొత్తం కాన్సన్ట్రేషన్ సారి చెప్పేదాని మీద ఉంటే ఫస్ట్ వస్తాడు. కొంచెం సగం ఉండి సగం లేకపోతే సెకండ్ వస్తాడు. అసలే లేకపోతే చదివి సర్వనాశనమై చివరికి వస్తాడు వాడు. అలా మీరు ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఏం చేస్తుందంటే మనల్ని భగవంతునికి చేరువ చేస్తుంది. శ్రద్ధ లేకపోతే ఏం లేదు, మళ్ళీ ఇదే బతుకు, మళ్ళీ ఇదే జన్మ, మళ్ళీ ఇదే ఏడుపు, ఇదే దుఃఖం, ఇదే అత్తాకోడళ్ళొల్లి. అందుకని మనకి బాగా శ్రద్ధ ఉండాలి, వినాలి. మధ్యలో ఎక్కడన్నా తక్కువ ఆపేసి నేను కొంచెం అటు ఇటు చూసి మళ్ళీ అడిగిందనుకో, అక్కడ చెప్పగలిగే స్థితిలో మనం రెడీగా ఉండాలి. మేడం మళ్ళీ అడుగుతుంది, అప్పుడే మీరు నేర్చుకునే స్థితికి వచ్చినట్టు. తప్పు చెప్తున్నానా? అందుకని ఫోకస్ అంతా ఎలా ఉండాలి? ఇంకేం చెప్తుంది? ఇప్పుడు మీకు అన్నీ తెలిసిన విషయాలే చెప్పినా నేను, తెలని ఉన్నాయా లేదా? నేను ఏం చేస్తా అంటే అమ్మ, ఒక పుస్తకం చదివితే నాకేం దొరుకుతుందో అన్న ఆతృతతో చదువుతా. ఒక వీడియో వింటే, ఒక పత్రిజీ వీడియో వింటే నాకేం తెలంది తెలుస్తుందో అని ఆతృతతో వింటా. అలా విన్నప్పుడు ఒక పాయింట్ నాకు తెలంది దొరకగానే దబా డైరీ తీసి రాసుకుంటా ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఎక్కాలంటే ఇక్కడ రాయాల ఫస్ట్. ఇక్కడ రాస్తే నీడెక్కుతుంది. ఇలా వింటే అలా ఇడిసబెడతాం మనం. చెప్పారు కదా మీ ఊళ్ళో క్లాస్ అయిందని, ఏం చెప్పిందంటే నవ్విండు. ఎందుకంటే మీరు రాసుకోలేరు కాబట్టి బుర్రలకు ఎక్కదు. అందుకని స్కూల్ పిల్లల్ని ఏం చేయమంటారు? ఫస్ట్ ఇన్మంటారు, తర్వాత ఏం చేయమంటారు? వాళ్ళు ఎందుకు రాసుకుంటారు? పిసలేసా? మనకు పైసలు ఎక్కాయా? పుస్తకాలు ఎక్కాయా? అందుకే నోట్బుక్స్ ఎందుకు కొనియమంటారు? అమ్మ నోట్బుక్ అయిపోయిందంటే మళ్ళీ రాసుకోవడానికి. ఎందుకు రాసుకుంటున్నాడు వాడు? ఇక్కడ ఎక్కడానికి. ఎందుకు రాసుకుంటుండో మీకు ఇన్ని రోజులు అర్థమైందా కదా? ఎందుకు రాసుకుంటుండంటే దిమాకులో రాయడానికి. ఇక్కడ రాస్తే దిమాకులో రాయబడుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు? దాన్ని చదువుతాడు. అప్పుడు తక్కువని పరీక్ష పెట్టిన రాయగలుగుతాడా లేదా అప్పుడు? అందుకని 3 సార్లు చేయమంటారు. ఒకే ఒక మాటని పదే 3 సార్లు మనం రాస్తే గుర్తుండదా? చదవాల్సిన అవసరం ఉందా? లేదు. అందుకనే ఏ క్లాస్లోనన్నా రాయడం వచ్చిన వాళ్ళు తప్పకుండా రాయాల.
ఏం చెప్పిండేమో నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇన్ని విషయాలు చెప్పిన. ఫస్ట్ ఏం చెప్పినా, మధ్యలో ఏం చెప్పినా, ఇప్పుడు ఏం చెప్పినా అంటే మీరు చెప్పగలుగుతారా? మరి ఏం లాభం అండి? అందుకనే ఈ జ్ఞానం మళ్ళీ దొరకదు. పోనీ మళ్ళీ రావాలి అంటే నేనేం చూసుకుంటూ చెప్తలేను, ఆటోమేటిక్గా వస్తుందండి జ్ఞానం. ఇక్కడ సిద్ధంగా ఉంటే చాలా ఆటోమేటిక్గా వస్తుంది. ఏం చెప్పినామో ఆటోమేటిక్గా వస్తాయి. మళ్ళీ ఇంకో క్లాస్లో ఇంకోటి వస్తుంది, కానీ ఇది రాదు. అందుకనే కృష్ణుడు ఏం చెప్పిండు, మనకేం చెప్పిండు తల్లి ద్వారా అంటే, అనంత విశ్వము లోపల నువ్వున్నావు, ఈ అనంత విశ్వంలో నువ్వున్నావు, కానీ ఈ అనంత విశ్వము నీ లోపల ఉంది అని చెప్పి మనకు చూపించిండు కృష్ణుడు. అందుకే ధ్యానము అంటే ఏంటిదంటే, ధ్యానం చేయని వాళ్ళందరూ ఏమవుతుండు, ఎక్కువ శాతం దుఃఖంలో ఉన్నారు, బాధలు ఉన్నారు, రోగాలతో ఉన్నారు. కరోనా అంటే ఇప్పుడు కరోనా వచ్చినా భయపడరు లోపల అంతర్ ప్రయాణం చేసేవాళ్ళు. ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నా, 3 గంటలు ధ్యానం చేస్తున్నా, నేను 10 గంటలు ధ్యానం చేస్తున్నా, నేను 5 గంటలు ధ్యానం చేస్తున్నా, నేను పర్ఫెక్ట్ 1 గంట లేవకుండా కదలకుండా నేను కూర్చోగలుగుతున్నాను. ఏ కరోనా వచ్చినా నాకు భయం లేదు. ఫస్ట్ భయం ఉండద్దు. ధ్యానం మన దగ్గర ఉంది, శక్తి మన దగ్గర. మనం ధ్యానం చేస్తే శక్తిని సంపాదించుకుంటామండి. ఎలా సంపాదించుకుంటాం తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా కూర్చున్నాం పిరమిడ్లా, ఇట్లా ఏం చేస్తాం? ధ్యానం అంటే ఏంటిది అసలు? ఏమీ చెయ్యకుండా కూర్చోవడం. శరీరంతో ఏం చేయొద్దు, సరే అదైతే కరెక్టే, అర్థమైంది. శరీరంతో చెయ్యము, కానీ మనసుతో మస్తు చేస్తాం. మనసు ఏం చేస్తుంది? తుర్రుమని దగ్గరికి వస్తుంది, అదొకటి ఆలోచన, ఇదొకటి ఆలోచన, ఇదొకటి. ఇది కూడా చెయ్యని స్థితికి మనం రావాలి అంటే మనం ఏం చేయాలంటే శ్వాసని గమనించాలి. శ్వాస మీద ఇప్పుడు కళ్ళు మూసినామంటే ముందు ఉరికొచ్చేదేంది? మనసు. మనసులో ఎప్పుడో జరిగిన విషయాలన్నీ పట్టుకొస్తుంది. అది కూడా లేని స్థితికి మనం రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మరి ఎందుకు శ్వాస మీదనే పెట్టాలి అంటే, శ్వాసకి మనసుకి దగ్గర సంబంధం ఉంటుందమ్మా. ఇప్పుడు భార్యాభర్తలకి ఎలా దగ్గర సంబంధం ఉంటుందో, తల్లి బిడ్డకి ఎలా దగ్గర సంబంధం ఉంటుందో, శ్వాసకి మనసుకి దగ్గర సంబంధం ఉంటుంది. శ్వాస లోపల, మేడం మీరు ధ్యానంలో కూర్చోకండి, శ్వాస లోపల ఏముంటుందంటే ఉత్త శ్వాసనే అనుకుంటాం మనం. శ్వాస యొక్క గొప్పతనము మనకెందుకు తెలుస్తలే అంటే దాని గురించి మనం తెలుసుకోవట్లేదు. శ్వాస అంటే ఏంటంటే ప్రాణం. ప్రాణం పోయిందనుకో, అగో పలానా అవ్వ చచ్చిపోయింది అంటామా లేదా? ప్రాణం ఉన్నంతసేపు ఏమో మర్చిపోతాం, దానికి అసలు ఏం తెలుసుకోం. ప్రాణం పోగానే చెక్ చేస్తాం, ఉందా పోయిందా, ఉందా పోయిందా, ఉందా పోయిందా, ఈ 3 తాటే చూస్తాం. ప్రాణం, శ్వాస అంటే ఏంటిది? ప్రాణం. అంటే శ్వాసలో ఏముంది, ఏం పెట్టిండు దేవుడు అంటే, అమ్మ గర్భంలోకి పంపిన తర్వాత ఏం పెట్టిండు శ్వాసలో అంటే శక్తిని పెట్టిండు, ప్రాణశక్తిని. ఆ ప్రాణం అనే శక్తి నీ లోపలుంది, కానీ మీకేమో తెలుస్తలేదు. భగవంతుడు ఈ గీతలో నన్ను మొక్కాల్సిన అవసరం లేదు, నేనేం చెప్పినో అది చేస్తే చాలు అన్నాడు. చేస్తే నన్ను మొక్కినట్టే, నన్ను గౌరవించినట్టే, నాతో ఉన్నట్టే అన్నాడు. మరి ఏం చేయమన్నాడు? ఇందులో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా అద్భుతంగా ఇచ్చిండు. ఇందాక చెప్పినాం కదా, ఎక్కడున్నానో తెలుసుకోవాలంటే 10వ అధ్యాయం పోవాలా, ఎవరితో ఎలా ఉండాలో, ఏ ముచ్చట్లు వినాలో, ఏ ముచ్చట్లు వినకూడదో అంటే 5వ అధ్యాయంకి వెళ్ళాలా, మరి మోక్షం పొందాలంటే 18వ అధ్యాయం పోవాలా, దుఃఖము ఎవరి వల్ల వస్తుందో తెలుసుకోవాలంటే 1వ అధ్యాయం పోవాలా, మరి భగవంతుణ్ణి చేరే జ్ఞానంకి కావాలి అంటే 2వ అధ్యాయం. ఇలా చూడండి, ఒక కర్మని ఎలా చేయాలో కూడా 3వ అధ్యాయంలో నేర్పిండు. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క స్టెప్ మనకు నేర్పిండు. ఫస్ట్ అధ్యాయంలో ఏం నేర్పిండని చెప్పిన, దుఃఖానికి కారణం ఎవరు, దుఃఖానికి కారణం ఎవరు అది తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే 1వ అధ్యాయం మొత్తం చదివితే దుఃఖానికి కారణం నువ్వే అని తెలుస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క భాగవతం చెప్పిండు, మనకి జ్ఞానం చెప్పిండు. అందుకనే మరి మనసుకి శ్వాసకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి అమ్మ, మనము వచ్చే ఆలోచనని కంట్రోల్ చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస ఉంటేనేమో శివం,
శ్వాస ఉంటే శివం. శివం అంటే నిరంతరం వెలిగేవాడు. శివుడు నిరంతరం వెలిగేవాడు. శివం అంటే. శవం అంటే ఏం లేదు, పాడేసుడే. ఇన్ని రోజులు ఈ శరీరానికి అందాలు పూస్తీమి, అన్ని రకరకాల చీరలు కడితేమి, రకరకాల మేకప్లు ఎత్తిమి, సట్టుమని వాడెత్తిమి. ఇవన్నీ విలువలు ఎప్పుడు ఇచ్చినాం? ప్రాణం ఉన్నప్పుడు, ప్రాణశక్తి నీ లోపల ఉన్నప్పుడు. ఆ ప్రాణశక్తిని మనం ఏం చేయాలా? పెంచుకోవాలా. మన లోపల ప్రాణం ఉంది, దాని శక్తిని పెంచుకోవడమే ధ్యానం. అంటే మనం ఏం చేయాలా? మనస్సు వల్ల మనం గందరగోళం అవుతున్నాం కాబట్టి ధ్యానం అంటే ఏంటిదంటే అమ్మ, సైలెన్స్. బయట సైలెన్స్, లోపల సైలెన్స్. అంటే బాహ్య మౌనము, అంతర్మౌనము. లోపల మాట్లాడద్దు, అయ్యో ఇట్లా కూర్చుంటాం, గమచ్చింది అట్లా ఒక మస్తుంది, బయటకి ఏం మాట్లాడం, లోపల అది అట్లా ఇది ఇట్లా. ఆమె గురించి మాట్లాడతామా లేదా? లోపల ఎవరు మాట్లాడుతుండ్రు? లోపల మనస్సు. ఆ మనస్సు అంతరేంద్రియము అంటారు. భగవంతుడు ఏం చెప్పిండు ఇందాక? బాహ్యేంద్రియాలతో ఏ విషయాలనైతే విన్నారో ఆ విషయాలన్నింటినీ లోపల వేసుకోవద్దు, ఎక్కడ విన్నారో అక్కడనే వదిలిపెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు బయట విన్న విషయాలని వినరు. ఒకవేళ వింటే మీరు లోపల వేసుకోరు, ఆ స్థితికి వస్తారు అని చెప్తున్నాడు. ఇందాక శ్లోకం చదివినా కదమ్మా, ఏం చెప్తున్నాడు? బయట ఏవైతే విన్నారో ఎప్పుడు వదిలిపెడతామంటున్నాడు? శ్వాస మీద ధ్యాస పెట్టి నీ ధ్యాసని భృగిటి మధ్యలో ఇక్కడ నిలిపినప్పుడు నీ లోపలికి, నీ అంతరంగం లోపలికి నువ్వు ప్రయాణం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు అక్కడ విషయాలు వినబుద్ధి కాదు. పాడు విషయాలు ఉన్నాయి నేను వినా అంటావు. అంటే ఆ స్టేజ్కి వస్తావు అని చెప్తున్నాడు. ఇక్కడ ధ్యాసని నిలిపి ధ్యానం చేసినప్పుడు ఆడ విన్నామనుకో, ఒకవేళ పొరపాటున విన్నామనుకో, విన్నా కూడా లోపలికి వేసుకోము. వాటి వల్ల నాకు నష్టం జరుగుతుందని జ్ఞానోదయం నీకు కలుగుతుంది అంటున్నాడు. చూడండి, ఇంత ముద్దుగా ఎవరు చెప్తారండి? నీ బిడ్డకి నువ్వు కూడా చెప్పలేవు ఇంత బెటర్గా. చెప్పినా విన్నాడన్నా? నీకు తెలియదు కదా ఫస్ట్. మరి భగవంతుడు నిన్ను బిడ్డగా చేసుకొని నా బిడ్డ పాపాల వైపు పోవద్దు, పాపకర్మలు చేయొద్దు, నాశనం కావద్దు అనే కదా ఇది చెప్పింది. మరి వింటున్నామా? వింటలేం. విననప్పుడు ఏమొస్తుంది? పాపకర్మ వస్తుంది. పాపం వల్ల రోగం వస్తుంది, రోగం వల్ల దుఃఖం వస్తుంది, దుఃఖం వల్ల బాధ వస్తుంది. ఒక్క పాపం వల్ల ఎన్ని వచ్చినాయండి? ఒక్క పాప కర్మ చేస్తే రోగం వచ్చింది, రోగం వస్తే దుఃఖం వచ్చింది, దుఃఖం వస్తే బాధ వచ్చింది, బాధ వల్ల పైసలు పోయినాయి. అంటే ఒక కర్మ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయండి. అందుకని పాపకర్మ వైపు వెళ్ళొద్దు, అయితే పుణ్యకర్మ వైపు రావాలి, లేకపోతే సత్కర్మ వైపు రావాలి అని ఈ శ్లోకం చెప్తున్నాడు. చూడండి, భగవంతుడు ఎంత దయామయుడు, మనకంటే గొప్పవాడు, మనకంటే దయామయుడు. మన లోపల ఇంకా మన బిడ్డల మీద అంత దయ లేదండి. తంతాము, కొడతాము, కొట్టేస్తాం, నెట్టేస్తాం, ఇవేవి దేవుడు చెయ్యడండి. చేస్తున్నాడా? నీ కర్మని బట్టి నువ్వు అనుభవిస్తావు అన్నాడు దేవుడు. కానీ దేవుడు ఏం కొట్టట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు. నువ్వేం చేసినావు? చలో అది అనుభవించాను. నువ్వు అంటావు నీ కొడుకుతోని, నువ్వేం చేసినావు, అది అనుభవిస్తావు, పో అని ఇడిసపెడతావా? పట్టుకొస్తావు, తంతావు, చిన్నోడైతే తంతావు, లేకపోతే పెద్దోడైతే తిడతావు, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి గెంటేస్తావు. కానీ దేవుడు ఇవేం చేయట్లేదండి. చేస్తున్నాడా? నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మే నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు అదే కదండి మన జీవితంలో జరుగుతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మరి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకేం కావాలి? విచక్షణ జ్ఞానం కావాలి. అంటే ఏది మంచిది? విచక్షణ అంటే తిట్టిందని మా అబ్బా మేడం ఆదిలాబాద్కి వెళ్ళొచ్చి నన్ను తిట్టింది అని మీరు అందరూ అనుకోకండి. విచక్షణ అంటే ఏంటిదంటే ఏది మంచిది, ఏది చెడ్డది తెలిసే జ్ఞానం. అర్థమైందా? అలా తెలుస్తలేదు అంటే నీ ధ్యానం పనిచేయనట్టే. ధ్యానం పనిచేస్తుంది అంటే నువ్వు మారుతావు, నీ గుణం మారిపోతుంది. ఇప్పుడు దాకా నేను ఈ తప్పులు చేసిన, ఇప్పుడు తెలిసింది కదా, ఇది తప్పని తెలిసింది కదా, ఇది నేను చెయ్యకూడదు,
ఎందుకంటే ఇది చేస్తే ఇది మళ్ళీ తిరిగి నా జీవితంలోకే వస్తుంది, పక్కన జీవితంలోకి పోతుందా? మరి పోదని తెలిసి మన జీవితంలోకే వస్తుందని తెలిసి మళ్ళీ మనం తప్పులు చేస్తున్నామంటే ఎంత హీనంగా బతుకుతున్నాము కదమ్మా. హీనంగానే కదా మనం బతుకుతుంది. ఎక్కడ మంచిగా బతుకుతున్నాం? ఒక ఆలోచన చేయాలి. ఒక మంచి ఆలోచన చేస్తే చనిపోయేవాడు కూడా బతుకుతాడు. నేను చచ్చిపోవాలనుకుంటున్నా, ఎందుకు? బాకీలైనా, పంట వండుతలేదు, పీక తింటుండు. సరే, ఇవన్నీ నా కష్టాలు, నేను తెచ్చుకున్నాయే. మరి నేను పోతే నా బిడ్డ ఎట్లా, నా కొడుకు ఎట్లా, నా భార్య ఎట్లా అని ఒక మంచి ఆలోచన వాడు చేయగలిగితే బతుకుతాడా లేదా? బతికి బాగా కష్టపడతాడు, పిల్లలతో కష్టం చేయిస్తాడు, భార్యతో కష్టం చేయించి ఆయన కష్టపడి బాకీలు తెచ్చుకుంటాడు. చనిపోతే ఏమవుతుంది? ఇంకా కష్టం ఇచ్చినట్టు వాళ్ళకి. అందుకే ఒక మంచి ఆలోచన చెయ్యాలి మనం. ఒక మంచి ఆలోచన ఎప్పుడు వస్తుంది? నీ జ్ఞానం, నీ విచక్షణ జ్ఞానం, బుద్ధి వికసించినప్పుడు, నీ విచక్షణ జ్ఞానం పెరిగినప్పుడు వస్తుంది. అది లేకనే చచ్చిపోతున్నారు, అది లేకనే పాపపు కర్మలు చేస్తున్నాం, మనస వాచ కర్మణ. కాబట్టి అవి మన జీవితాన్ని దుఃఖం వైపు నడిపిస్తున్నాయి. మరి అందుకనే భగవంతుడు ఏం చెప్తుందంటే ధ్యానం చేయండి. ఈ జీవుడు దేన్ని పట్టించుకోకండి. మీ కర్మేంది చేయండి, మీ పనేంది చేయండి. నీ పనేంది? బీడీలు చుట్టడం, బీడీలు మాత్రమే చేయి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకేంది? నీ కర్మేంది? కిరాణం షాప్ నడిపించడం. కిరాణం షాప్లకు 100 మంది వస్తారు, వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళకేం కావాలో ఇవి అంతే. నీ కర్మ చేయి, కానీ మంచిగా చేయి. కర్మని ఖచ్చితంగా చేయాలి, కానీ దాని ఫలితాన్ని పరమాత్మకి వదిలేయాలి. ఇప్పుడు లావణ్య ఇక్కడ ఒక కర్మ చేస్తుంది, నేను ఒక కర్మ చేస్తున్నా, మీరు ఒక కర్మ చేస్తుంది. వినే కర్మ మీరు చేస్తే, చెప్పే కర్మ నేను చేస్తే, చెప్పించే కర్మ ఆమె చేస్తుంది. ముగ్గురం కర్మలు చేస్తున్నామండి ఇక్కడ. ఆమె పని ఆమె చేస్తుంది, నా పని నేను చేస్తున్నా. కానీ వదిలిపెట్టాలి. కర్మ చేస్తున్నాం, కర్మ ఫలితాన్ని వదిలిపెట్టమంటున్నాడు దేవుడు. బీడీలు చేసినావు, నెల రోజుల దాకా దాన్ని వదిలిపెడితేనే నీకు ఫలితం వచ్చింది. నెల రోజులకు ఒకసారి ఇస్తారు కదా, ఏదన్నా జీతం అన్నా ఏదన్నా కానీ నీకు ఇట్లా పోమన్నట్లు ఇస్తాడా? మరి నెల రోజులు దాన్ని పక్కకు పెట్టి పని చేస్తున్నాం, ఫలితం పైవాడు ఇస్తాడు నెల రోజుల తర్వాత. ఫలితం నువ్వు ఆశిస్తే రాదండి. ఓ ఆశించుకుంటూనే ఉంటాం, నీకు ఇంత రాల నాకు అంత రాలని. మజూరు పెరిగితే ఏం బాయ్ అంటాం. బీడీలకి చేస్తావు, పెరిగినాడు అదే పెరుగుతుంది, తగ్గినాడు అదే పెరుగుతుంది. పెరిగితే ఏం బాయ్ నువ్వు ఆశిస్తున్నావు, ఆశిస్తే ఇంకా తగ్గుతుంది. అందుకనే భగవంతుడు ఏం ఆశించకుండా చక్కగా ధ్యానం చెయ్యు, జ్ఞానం పెంచుకో, శక్తిని పెంచుకో. శక్తిని ఎంతెంత పెంచుకుంటామో మనం జ్ఞానం పెరుగుతుంది. ధ్యానం ద్వారా ఫస్ట్ చూడండి, ధ్యానం చేస్తే శక్తి, శక్తి వస్తే జ్ఞానం. అందుకని పత్రిజీ ఏం చెప్పిందంటే ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా శక్తి, శక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. శక్తి లేకుండా జ్ఞానం రాదండి. శక్తి ఎంతెంత మన లోపల శక్తి పెరుగుతుందో మన ఆత్మలో ఉన్న జ్ఞానం మనకి వికసిస్తుంది. ఒక గులాబీ పువ్వు, ఒక మల్లె పువ్వు అన్ని వికసించినట్టు వికసిస్తుంది. శక్తి లేకపోయేసరికి అటువైపు వెళ్ళలేం, మనం ఆ స్థితిలో ఉండలేం మనం. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సుని కంట్రోల్ చేస్తుంది. మనసులో వచ్చే ఆలోచనలన్నింటిని ఏం చేస్తుంది? అది కంట్రోల్ చేస్తుంది. అందుకని మనస్సు మన మాట విననప్పుడు శ్వాసకు అప్పచెప్పేయమని చెప్పిండు భగవంతుడు. చూడండి ఎన్ని సొల్యూషన్స్ ఇచ్చిండు. ఏ బాధలు లేకుండా భగవంతుడు, సరే నీ మనసు ఇంటలేదు కదా, నీకు ఇంటలేదు కదా, శ్వాసకు అప్పచెప్పే అని చెప్పిండు ఇందులో. చూడండి అసలు ఇది ఎంత గొప్ప గ్రంథము, దైవ గ్రంథం అండి. మానవుడు చెప్పింది కాదండి, ఋషులు చెప్పింది కాదు, యోగులు చెప్పింది కాదు. సాక్షాత్తు ఈ సృష్టిని నడిపించే మహాత్ముడు భగవంతుడు, పరమాత్ముడు. ఏ దేవుడిని అయితే మొక్కుతున్నావో రోజు ఆ దేవుడిచ్చిన గ్రంథం అండి. అలాంటి గ్రంథం మన ఇంట్లో లేదు, మన దిమాక్లో లేదు.
మరెందుకు బాగుపడాలి జీవితం? ఇప్పటికైనా మనం ఇందులో ఏం చెప్పిండో మనం దాన్ని ఫాలో కావాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఏ జీవిని హింస చేయకుండా శాకాహారిగా మారాలి. ఫస్ట్ మనం ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా కళ్ళు మూసుకున్నాం, అన్నీ మూసుకున్నాం, ఏం కర్మలు చేయట్లేదు, మనం ఏం పని చేయట్లేదు, శరీరంతో ఏం పని చేయట్లేదు. మెల్లిగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు కూడా ఏం చేయదు. ఎప్పుడైతే శరీరము మనసు ఈ రెండమ్మ, శరీరము మనసు ఈ రెండు ఎప్పుడైతే ఏమీ పని చేయకుండా సైలెన్స్ అంటే నిశ్శబ్దంలో ఉంటాయో అప్పుడు మన లోపల ఉన్న బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ శరీరం ఏం పని చేయదు, అది ఓకే, అది కూర్చోగలుగుతాం కోసేపు, కళ్ళు మూసుకొని కోసేపు కూర్చొని అంటే కూర్చుంటాం. మెల్ల నిద్రలకు కూడా పోతారు. నిద్రలకు వెళ్ళొద్దు. నిద్రలకు వెళ్ళకుండా ఏం చేయాలా? శ్వాస మీద ధ్యాస పెట్టి నిద్రలకు వెళ్ళినా మనసు పనిచేస్తుంది. కళలు పడుతూ ఉంటాయి. నువ్వు కూర్చొని నిద్రపోయినా కళలే వస్తాయి, పడుకొని నిద్రపోయినా కళలే వస్తాయి. మనసు పనిచేస్తుంది అక్కడ కొంచెం. కానీ నిద్రపోకుండా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సు శూన్యం చేసే స్థితికి వస్తాం. శ్వాసకు అంత శక్తి ఉంది. చెప్పాను కదా, భగవంతుడు శ్వాసలో అనంత శక్తిని పెట్టిండు. అది ప్రాణశక్తి. మన ప్రాణాన్ని నిలిపే శక్తిని శ్వాసలో పెట్టిండు. అందుకే శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది. ఎంత దగ్గర సంబంధం ఉందో మీకు తెలుస్తుంది. శ్వాస ఆగిపోగానే ఇక్కడ చూస్తాం, లేదు ముక్కులో గాలి లేదు అంటే ప్రాణం పోయింది అని చెప్తున్నాం. చూడండి, శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది. అందుకని శ్వాసలో ఏముందండి? ప్రాణాన్ని నిలిపే శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుంది? మనస్సుని జీరో చేస్తుంది. మన ధ్యాస అంతా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు శ్వాస మీద ఉండాలి. ఎక్కడ ఉండాలా? మనస్సుని మన కంట్రోల్ చేసుకోవాలి. మనం చెప్పినట్టు విన్నట్టే మన కంట్రోల్ కావాలి అంటే మనం ఎప్పుడు దేని మీద ఉండాలంటే ఆస్తుల మీద కాదు, ఆస్తుల మీద, పట్టు చీరల మీద, నగల మీద, మనం తయారయ్యేదాని మీద, వీటి మీద కాకుండా పక్కింటోళ్ళ మీద, ఎదిరింటోళ్ళ మీద, వీటిల మీద ధ్యాసలు తీసేయాలి. మనకి ఎక్కువ ధ్యాస ఎవరింటి మీదనన్నా ఉంటుందండి. వాళ్ళ ఏది కొనుక్కున్నారు, నేను కొనుక్కున్నా అంటే నాకు రాకపోయా వాళ్ళకి వచ్చింది అని ఒక ఈర్ష స్టార్ట్ అవుతుంది. అందుకని వాళ్ళ మీద ధ్యాస తీసేసి మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడతామో మనకేం కావాలో అది ఖచ్చితంగా వస్తుందండి. మనం తెచ్చుకున్నది వస్తుంది, మనం కోరుకున్నది రాదండి. ఇటు చూడండి, పొగనేం చూస్తారు. మనం తెచ్చుకున్నది వస్తుంది, కోరుకున్నది రాదండి. కోరుకున్నది వేరు, మనం తెచ్చుకున్నది వేరు. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఈ జన్మ తీసుకుంటాను అని భగవంతుని దగ్గర నువ్వు నిర్ణయం తీసుకొని అమ్మ కడుపుకి వస్తావో, అమ్మ కడుపుకి వచ్చేటప్పుడు ఇగో ఇది కావాలా అది కావాలా అని అక్కడ తెచ్చుకుంటాం. అది మర్చిపోతాం కదా భూమి మీదకి వచ్చి, అది మర్చిపోయి ఇక్కడ వేరేది కోరుకుంటాం. ఇది నీకు రాదు. ఎందుకంటే అక్కడ ఉందే వస్తుంది నీకు. ఏదైతే అక్కడ తెచ్చుకున్నావో, నీ ఆత్మతో రాసుకున్నావో, ఇగో పలానింటికి పెళ్ళాం, పలానింటికి మొగడు, పలానా వాళ్ళకి బిడ్డని, పలానా వాళ్ళకి భార్యని, పలానా పిల్లలు నా పిల్లలు అని ఇలా మనం డిజైన్ చేసుకొని ఇంత ఆస్తిని అనుభవిస్తాను, ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఇలాంటి ఇలాంటివన్నీ మొత్తం చిట్టా రాసుకొని వస్తాం మనం ఇక్కడికి. వచ్చి ఇది నచ్చలే నీకు, నువ్వు వేరేది అడుగుతావు. ఎలా వస్తుంది? రానప్పుడు దుఃఖం. అందుకే మనిషికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం వచ్చినప్పుడు అక్కడ ఏం రాసుకున్నావో తెలుస్తుంది. జ్ఞానం రావాలంటే ఏం చేయాలా? శ్వాస మీద ధ్యానం చేయాలి. మరి ఇప్పుడు మనకి జరగబోయే 2020 తర్వాత జరగబోయే రోజులు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. కరోనా కంటే ఇంకెక్కువ డిఫరెంట్ లాంటి రోజులు వస్తున్నాయి. మరి ఆ రోజుల్ని మనం ఎదుర్కోవాలి కదా. ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలి? సింపుల్, ఒకటే మాట, మనం శక్తిగా మారాలి. శక్తి అంటే ఆరోగ్యంగా ఉండాలి, మనసు దృఢంగా ఉండాలి. లోపల ఏ భయం ఉండకుండా మనం ఎప్పుడైతే ధైర్యంతో ఉంటామో ఆ వచ్చే విపత్తు మన దగ్గరికి రాకుండా మన చుట్టూ ఒక శక్తి ఉంటుందండి. మన చుట్టూ ఒక శక్తి ఉంటుంది. ఆ ఆరా ఏం చేస్తుందంటే మన గీతలోనికి రానివ్వాలి. అందుకనే మనం ఎలా ఉండాలి ఇప్పుడు అది వచ్చే లోపల అంటే ఒక శక్తివంతులుగా.
అంటే ఈ భూమి అనేది ఏముందంటే ఇలా చిన్నగా ఉంటుందండి, మనకేమో పెద్దగా కనిపిస్తుంది. ఆ గ్రహాలన్నీ కలిపి భూమి కూడా ఒక గ్రహం అండి, ఇలా ఒక బాల్ లాగా ఉంటుంది. అది ఏమైపోయిందంటే ఇలా తిరుగుతూ 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 ఒక శక్తి క్షేత్రంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ క్షణం అంటే ఈ రోజులలో ఒక 5th డైమెన్షన్ అంటే ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంలోకి ఇది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ భూమి మీద ఎక్కువ శక్తులు ఉంటాయి. ఈ భూమి మీద వచ్చేటి అని ఇప్పుడు వీరబ్రహ్మం గారు ఏమేమైతే చెప్పిండో అవన్నీ జరగబోతున్నాయి. ఇంకెక్కువ, ఇంతకుముందు అంటే మామూలుగా, ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఇంకెక్కువ జరుగుతున్నాయి. అవన్నీ ఎక్కువ శక్తులతో వస్తాయి. వచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువ శక్తిని సంపాదించుకున్నప్పుడు, ఇప్పుడు రోజు ఏం లేదండి, మన వయసు ఎంత ఉందో సింపుల్గా మన నోటికి తాళం వేయాలి. ఫస్ట్ మన జీవితం ఇప్పటి నుంచి మనము ఆరోగ్యంగా జీవించాలి, వచ్చేదానికి మనం భయపడకుండా మరణించకుండా మనం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే మన నోటికి కొద్దిగా తక్కువ పని చెప్పాలి, మనసుకి నోటికి. అంటే తక్కువ మాట్లాడాలి, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం ఆపేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటే పాజిటివ్ మాట్లాడాలి, అంటే మంచిని మాట్లాడాలి. తర్వాత మనము తక్కువ మాట్లాడాలి, తక్కువ ఆలోచించాలి, జరిగిపోయిన చెత్తనంతా మర్చిపోదాం. ఓకే, నా జీవితంలో జరిగిందంతా మర్చిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నేను ఈ భూమి మీదకి వచ్చాను ఆరోగ్యంగా ఉండాలి అంటే మహాభాగ్యం, ఆనందంగా ఉండాలి, వీటితో ఉంటూ నేను నలుగురికి ఉపయోగపడాలి అని మనం ఒక మంచి ఆలోచన చేసినాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా దుఃఖంలో ఉన్నారు, మీ ఇంటికి వచ్చి చెప్పుకున్నారనుకోండి. ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు పక్కోళ్ళకి చెప్తే సగం బరువు దిగిపోతుంది అంటాం. మరి ఎవరికి చెప్పాలండి, ఈమెకి చెప్పామనుకో పక్కింటి వదనకు, ఆ వదన ఏం చేస్తుంది, గిర్ర తిరిగేస్తుంది ఆ ముచ్చట్ని ఉండదు. ఫస్ట్ ఎవరికి చెప్పాలో మీకు తెలాలి, జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పాలి, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకంటే వాళ్ళకి చెప్పద్దు కదా. ఆమె ఏం చేస్తుంది, పోయి మొత్తం మంచి వస్తుంది, అది పెరుగుతుందా తగ్గుతుందా భారం, ఇప్పుడు రైట్లో ఉన్నారు అంటే మనకు బ్రహ్మర్షి ఏం చెప్పిందంటే ఎవరికి చెప్పాలంటే ఒక బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకేం చెప్తారంటే పక్క వాళ్ళకి చెప్పారు, నీ మాటను వాళ్ళు గుండెల్లో దాచుకొని ఆ యొక్క బాధకి ఆ యొక్క సమస్యకి నీకు సొల్యూషన్ చెప్తారు. అర్థమైందా? ఎవరికి చెప్పాలో ఫస్ట్ మనం తెలుసుకోవాలి, చెప్పాలి. ఆ ఒక్కరెవరు తెలుసుకోవాలి. ఆ ఒక్కరెవరు మనకి ఎప్పుడు తెలుస్తుంది, ముందు మన బుద్ధి వికసించినప్పుడు. అది వికసించది, పోనీ పక్కింటి వాళ్ళ మంచిది, మొన్న కారం వేసి ఇచ్చింది, మొన్న నిన్న కూర వేసి ఇచ్చింది, అది మంచిది, కానీ నీ ముచ్చట్లు మాత్రం చెప్పదు అనుకుంటావు. అట్లా అంటే ఎవరిని అంత తొందరగా నమ్మద్దండి. కానీ వాళ్ళు నీకెప్పుడైతే నువ్వు బాగుపడాలని నీకు గట్టిగా చెప్తారో, నువ్వు మంచిదానివే అంటారు చూడు, నేను బాగా పొగుడుతారు చూడు, వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు. నిన్ను ఎప్పుడు చూసినా కసురుకుంటూ తిడుతూ ఉంటారు చూడు, నువ్వు బాగుపడాలని అంటారండి వాళ్ళు. గుర్తుంచుకోండి, నిన్నెప్పుడు ఇప్పుడు నువ్వు అట్లుండాలి ఇట్లుండాలి మంచిగా చేసుకోవాలి వాళ్ళు మెల్లగా చెప్పారండి. లోపల ఏముండదండి వాళ్ళ కషాయం, వాళ్ళు బయటకి గట్టే చెప్తారు. లోపల మొత్తం కషాయం ఉంచుకొని బయటకు మెల్లగా నూరినట్టు చెప్తారు. అలా నీ పొరపాటున కూడా నమ్మద్దండి. అందుకని మనకి ఏదన్నా బాధ కష్టం ఏదైనా సీక్రెట్లు ఉన్నాయనుకోండి, పక్కోళ్ళకి చెప్తే సగం భారం దిగుతుందంటే ఆ పక్కోళ్ళు ఎవరు నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ఒక్కరెవరంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఉన్న మంచి మనిషికి చెప్తే ఆ మనిషి పక్కింటోళ్ళ ఇంట్లోకి వెళ్తుందా, ముచ్చట్లు పెడుతుందా, ఇలాంటివి గమనించాలి. మనం 24 గంటలు పక్కింట్లలో పోయి ముచ్చట్లు పెట్టే వాళ్ళతోని మనం సోపతి పట్టద్దండి. అలా మనకి 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు, మనం బాగుపడి కసురుకున్నా సరే, వాళ్ళు మనం కోపం వచ్చినా సరే ఎక్కువ కోపం కచ్చి చెప్పేవాళ్ళు సరిగా ఉంటారండి, వాళ్ళు గట్టే చెప్తారు. అందుకని ఈ మనస్సు, ఈ శ్వాస, ఈ మనస్సుని మనం లేకుండా చేసే శక్తి శ్వాసలో పెట్టిండండి దేవుడు భగవంతుడు. ఇవన్నీ ఇచ్చి మరి నన్ను చేరుకుని, ఇప్పుడు మనిషికి మాత్రమే మాధవుడు అయ్యే ఛాన్స్ ఉంది అంటే మార్గం పెట్టినట్టే కదా.
పెట్టకపోతేనైతే ఈ మాట అయితే చెప్పడు కదా. ఏ జీవికి లేని ఉత్తమమైన జన్మ అని చెప్పిండు. మరి ఉత్తమమైన జన్మ అంటే నువ్వేం చేస్తావని ఉత్తమమైన జన్మ అని చెప్పుకుంటున్నావు. ప్రతి నోట్లే చెప్తారు, నీ నోట్లకి వెళ్ళి వస్తుంది ఉత్తమమైన మానవ జన్మ గొప్పదంటాం. ఎందుకు గొప్పదంటే చెప్పరు. ఎందుకు గొప్పదంటే ఒక్క మనిషి జన్మకి ఏం అర్హత ఉందంటే మాధవుడు అయ్యే అర్హత ఉంది. మాధవుడు అంటే ఎవరండి? మాధవుడు అంటే కృష్ణుడని కాదండి, భగవంతుడు. అట్లా భగవంతుడు అంటే నువ్వే ఆ భగవంతుడు అయ్యే స్థితి, ఆ జ్ఞానం, ఆ మార్గం ఇచ్చిండు నీకు. కానీ ఒక పులికి, ఒక కుక్కకి, ఒక నక్కకి, ఒక కోడికి, ఒక మేకకి అర్హత లేదండి. అవి అన్నీ అడ్డంగా ఉంటాయి, గమనించండి. మనలాగా నిటారుగా ఉండవు. చెట్టులాగా మనం ఉంటాము, మనలాగా చెట్టు ఉంటుందండి. మన ఇద్దరికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మళ్ళీ అది లేకపోతే మనం 6 సెకండ్లు బతకలేమండి. సెకండ్లు, నిమిషాలు కాదు, 6 సెకండ్లు తెలుసు. కానీ ఒకటన్నా నాటుతామా? నాటం. ఉన్నాయన్నిటినీ గవర్నమెంట్ కొట్టేసినంటే మనం కొట్టేసినట్టే. మనం పర్మిషన్ ఇవ్వకపోతే గవర్నమెంట్ కొట్టేదండి. మాకు ఏ రోడ్ అక్కర్లేదు, మాకు చెట్లే కావాలని మనం మాట్లాడితే అది కొట్టేది. మన మాట వినాలాడు, వాళ్ళ మాట మనం వినుడు కాదు. ప్రజలని పరిపాలించేవాడు నాయకుడు, అంతే కదా. అందుకనే చెట్టుకి మనకి సంబంధం ఉందండి. అందుకని జంతువులు, ప్రతి జంతువు, చీమ నుంచి, దోమ నుంచి, పులి నుంచి, సింహం నుంచి, ఏ జంతువు నన్ను చూడు అడ్డంగా ఉంటాయండి. మనం పూజించే ఆవు సూక. కానీ మనిషి ఒక్కోడే నిటారుగా ఉన్నాడు చెట్టులాగా. ఈ మనిషి ఒక్కోడే ఎందుకు నిటారుగా ఉన్నాడంటే ఈ ఊర్ధ్వలోకాలకి వెళ్ళే అర్హత కేవలం మానవునికి మాత్రమే ఉందండి. ఊర్ధ్వలోకాలంటే పైలోకాలు, అంటే స్వర్గలోకము, భువర్లోకము, మహాలోకము, జనాలోకము, బ్రహ్మలోకము, తపస్సు లోకము, సత్యలోకం, చివరి లోకం సత్యలోకం. అక్కడున్నాడండి దేవుడు. అందుకే ఇందులో ఏం చెప్పిండు? నేనున్న చోటుకి రా, నేను నీ లోపలున్నాను, నీ లోపలున్న నన్ను చేరితే అక్కడికి వస్తావు అంటున్నాడు. ఆ శ్లోకం గురించి చెప్తా చూడండి ఒకసారి. 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. ఇంత మంచి అధ్యాయం పేరు చెప్పి మరీ చెప్తున్నాను చూడండి. మీకైనా చూడండి. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మాలను అన్నింటినీ మీరు పక్కకు పెట్టినా కాసేపు పక్కకు పెట్టండి. ఏంటి ఆ సర్వధర్మాలు అంటే? సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలు అంటున్నాడు అంటే శరీర ధర్మం ఉంటుందా లేదా? శరీరానికి ఏం ధర్మం ఉంటుంది? టైం అయిందంటే భోజనం పెట్టాలి, టైం అయిందంటే పండ పెట్టాలి, టైం అయిందంటే పని చెప్పాలి, అవునా కాదు? పని లేకుండా ఉండనియద్దు, భోజనం చేయకుండా ఉండద్దు. వారానికి ఒకసారి అయితే ఓకే పర్వాలేదు, కానీ రోజు ఉండద్దు. వారానికి ఒకసారి భోజనం చేయకుండా ఉంటే సూపర్. తర్వాత నిద్ర పోకుండా ఉండకూడదు. ఇది శరీర ధర్మం. మరి శరీరంలో ఆకలి కాగానే ఏం వేయాలి? భోజనం వేయాలి. మరి ఏ భోజనం వేయాలి కూడా ధర్మమేనండి. ఏ భోజనం వేయాలి? సాత్వికమైన శాకాహారం వేయాలి. ఇది శరీర ధర్మం. మీరు పాటించట్లేదు. పాటిస్తున్నారా చెప్పండి? ఆకలి వేయగానే భోజనం వేయడం కాదు, ఏ భోజనం వేయాలో కూడా ధర్మమే. అందుకని శరీరానికి ఆకలి వేయగానే భోజనం పెట్టాలి, ఏ భోజనం పెట్టాలో తెలుసుకోవాలి. శరీరానికి నిద్ర రాగానే నిద్ర పోవాలి. మరి ఎలాంటి నిద్ర పోవాలి? కలతలు లేని నిద్ర పోవాలి. నిద్ర పోతారు కానీ పన్న నుంచి ఆలోచనలే. కళ్ళల తర్వాత, కళ్ళు మూసినాక తర్వాత వస్తాయి, ముందు ఆలోచనలు. ఆ మంచం మీద వన్న నుంచి అది అట్లాయే, ఇటు వచ్చే అటు వచ్చే, ఇటు బొర్రే అటు బొర్రె, అన్ని కళ్ళతలు. అంటే చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలని కాసేపు అంటున్నాడు, పక్కకు పెట్టమంటున్నాడు. తర్వాత నీ స్వీయ ధర్మాన్ని పట్టుకో. నీ సొంత ధర్మం, శరీర ధర్మం 1, కుటుంబ ధర్మం 2, సమాజ ధర్మం 3, మనస్సు ధర్మం 4. 4 ధర్మాలు ఉన్నాయండి. కాసేపు శరీరాన్ని
తినబెట్టకు, పండబెట్టకు, పని చెప్పకు అంటున్నాడు. రెండవది మనసు ధర్మం. అంటే మనసులో ఏ ఆలోచన చెయ్యకుండా మనసుని శూన్యం చెయ్యు, జీరో చెయ్యు. మూడవది కాసేపు కుటుంబం గురించి ఆలోచించకుండా ఉండండి. మా ఆయన ఎటువాయే, మా భార్య ఎటువాయే, మా పిల్లలు, ఇవన్నీ కొంచెం మీ గోలై. కుటుంబం అంటే మొత్తం సంసారం వస్తుందండి. అందరూ అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు ఇల్లు సంసారం కాసేపు మర్చిపోండి. మొత్తం కాదు, కాసేపు కొంతసేపు సమాజంలో అన్నింటి గురించి కాసేపు ఈ 4 ధర్మాల గురించి ఆపేసి స్వీయ ధర్మాన్ని పాటించండి. స్వీయ ధర్మం అంటే నీ సొంత ధర్మం ఏంటిది? సొంతం అంటే నువ్వెవరు? నీ స్వీయ ధర్మం అంటే ఫస్ట్ నువ్వెవరో తెలుసుకోవాలి. నేను శరీరమా ఆత్మనా అని తెలుసుకోవాలి. నువ్వు శరీరమా ఆత్మనా? శరీరం అని తెలుసు మనకి, కానీ ఆ శరీరము లోపల ఒక శక్తి ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మ కొంచెం పక్క జరిగితే ఈ శరీరం ఎందుకన్నా వనికొస్తుందా? మరి నువ్వు శరీరం ఎట్లయితావు? శరీరము ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి నేను ఎక్కడికి వచ్చినా, షాకిర్యాలకు వచ్చిన. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నాకు ఒక వాహనం అయింది కదా. ఆ వాహనం పేరేంటిది? బస్సు. అలా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ప్రయాణం అంటాం కదా దాన్ని. ఆ ప్రయాణం అనే బస్సులో నేను వచ్చిన. అలాగే ఆదిలాబాద్ అక్కడ ఉంటే సత్యలోకం అక్కడ ఉంది. ఆ సత్యలోకం నుంచి ఈ భూలోకానికి, ఇది చాకిర్యాల, ఇది భూలోకం. ఇక్కడికి నువ్వు రావాలంటే ఇది ప్రయాణం. అంటే ఈ శరీరంలో నువ్వు సొచ్చి ఆ బస్సులో నేను వచ్చినట్టు ఈ శరీరం లోపల ఆత్మ లోపలికి చొచ్చి ఇక్కడికి వచ్చిందండి. ఇది ఒరిజినల్. బస్సు లోపలికే కదా నేను వెళ్ళింది. అలాగే ఈ శరీరం లోపలికి ఎవరు వచ్చిందంటే సత్యలోకంలో ఉన్న ఆ పరమాత్మ యొక్క అంశ నువ్వు. ఇప్పుడు నీ వంశం అంటావు కదా, నీకు ఒక పిల్లడు పుట్టగానే వంశోద్ధారకుడు పుట్టిండు అని స్వీట్ వంచుతావు కదా. అలాగే భగవంతుని యొక్క అంశవి నువ్వు ఈ భూమి మీదకి వచ్చినావు. ఈ శరీరం అనే ఒక బస్సును వేసుకొని వచ్చినావు. శరీరం నీది, నువ్వు కాదు. అందుకనే ఇక్కడ భగవంతుడు మనకేం చెప్తున్నాడంటే కాసేపు ఆత్మధర్మము అంటే నీ ఆత్మతో నువ్వు ఉండడం. అంటే నీ లోపలికి ఆత్మ ఎక్కడుంది? లోపల ఉంది. అంటే దాంతో ఉండాలి, అంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు చూడండి, అందరూ భయపడుతూ జీవిస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతున్నారు. 1 సంవత్సరం మనం ప్రకృతి బంధించిందా లేదా? మనం 2020లో కరెక్ట్ సంవత్సరం బంధించింది. ఏం నేర్చుకున్నామండి మనం? ఏం నేర్చుకోలే. అప్పుడు మందం భయపడ్డాం, మటన్లు చికెన్లు బంద్ చేసినాం, మంచిగా ఫ్రెష్గా ఇంట్లో ఉండి మంచిగా కుటుంబం అంతా కల్లెబుల్గం తిన్నాం. అంటే మంచిగా కలిసిమెలిసి ఉండి తిన్నాం, ఉన్నది తిన్నాం. కానీ సంవత్సరం ప్రకృతి నన్ను ఇంటికే పరిమితం చేసి నన్ను బంధించింది. ప్రతి జీవికి స్వేచ్ఛనిచ్చిందండి ఆ టైంలో. గమనించండి, అన్ని మూగజీవులకు అన్నింటికి స్వేచ్ఛనిచ్చింది ప్రకృతి. మానవుణ్ణి మాత్రం కట్టి పడేసింది. అంత ఏ మాత్రం తెలుసుకోలే. ఒక జ్ఞానం ఉన్నోడు ఒక్కడే తెలుసుకున్నాడు. ప్రకృతి మనల్ని ఎందుకు బంధించిందంటే మన పనులు భరించలేకపోతుంది భూమాత. మన పనులు కొన్ని ఆగిపోయినాయి. చూడండి, సంవత్సరం మనం ఏం చేసినాం? ఏం చేయలే, ఆపేసినాం. ఏ పనికి వెళ్ళలేదు. ఏం చేసినాం? ఏ పాపం చేయకుండా ఆపేసినాం 1 సంవత్సరం. అంటే మనం ఎంత మోస్తున్నా మన భారం భూమాత. అందుకనే మనము ఎంతెంత ధ్యానానికి దగ్గరైతామో, ధ్యానం అనేది ఏంటమ్మా? మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని కడిగేస్తుంది. ఇప్పుడు లావణ్య వంట చేస్తుంది కదా, ఆ వంటలో మళ్ళీ అలాగే వండుతామా? మనం ఏం చేస్తామంటే మీద దొంతాం, బయట దొంతాం, లోపల దొంతాం, బయట దొంతాం కదా. ఇక మీదనేమో పర్రా దొంతాం, తెల్లగా చేస్తాం, బయట అందరు చూస్తారు కదా. కానీ లోపల అసలు మైల పోతుందా అండి? గమనించండి. బయట ఏం చేస్తామంటే మంచిగా ఆ బూడిదేసి సరిపేసి తెల్లగా దొంతాం, అందరికి బయటది కనబడుతుంది. కానీ లోపలిది దగ్గరికి వచ్చి చూస్తే కనబడుతుంది లేదా? లోపల ఇప్పుడు నువ్వు ఉడుకు నీళ్ళు మరగబెట్టాలకి మైలంతా బయటకు వస్తుంది. లోపల అసలు మైల పోదు మనం దోమిన రోజు.
అలాగే మన లోపల మన దగ్గరికి వచ్చినాక మన లోపల ఎంత మైలు ఉందో మనకు తెలియదు పక్కోనికి. బయట నుంచి మంచిగా చూడు, ఆ బోర్డు కూడా అక్కడ బోర్డు లేచింది లావన్న, బయట ఎంత మెరుస్తుంది, లోపల ఇప్పుడు ఉడుకు నీళ్ళు కాయబెట్టు, దాంట్లో ఉన్న మైలంతా ఉప్పు కారం నూనె వాసనలు అన్నీ వస్తాయి రావా? అంటే ఏం తెలుసుకున్నాం మనం ఇక్కడ? పాత్ర లోపల శుద్ధి కావాలి. ఎందుకంటే మనం బయట దాంతో మనకు పని లేదు, లోపల దాంతో పని. ఎందుకంటే మళ్ళీ లోపల దాంట్లోనే వండుతాం కాబట్టి. కానీ దాన్ని మనం అదే అండిన పాత్రని కడగకుండా మనం వండలేము, మాడిపోతుంది, బొగ్గైపోతుంది. అలాగే మన అంతరంగంని శుద్ధి చేసుకుంటాం ధ్యానం ద్వారా. మనకు బయటది ఇప్పుడు ఈ బయటదంతా మనకు సంబంధం లేదండి. మన అంతరంగం, ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి కదా, పెళ్లి చూపులు జరిగితే మనం ఏం చేస్తామంటే మీద చూస్తాం పిల్లల్ని. మనం చేసే పొరపాటు ఇది చేసిన తర్వాత మన ఇంటికి కోడలు వచ్చినా అల్లుడు వచ్చినాక అప్పుడు బాధపడతాం. వారి గురించి ఏం తెలుసుకోము, బయట ఉన్న అందాలను చూసి అబ్బా సూపర్ అని చేసేసుకుంటాం. ఇంటికి వచ్చినాక తైతక్కలు ఆడిపిస్తుంది, అప్పుడు చెప్తాం. అర్థమైంది? అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మన అంతరంగం శుద్ధి అవుతుంది ధ్యానం ద్వారా. అంటే శ్వాస మీద ధ్యాస అనేది, శ్వాస ఏం చేస్తుందంటే మన మనస్సులో ఉన్న, చెప్పాను కదా మన లోపల మనస్సు లోపల గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఏమవుతున్నాయి? పక్కోడు బాగుపడంగానే ఈర్ష వస్తుంది, నాకు రాకపాయని. వాళ్ళు మంచిగా ఉన్నంటే ద్వేషం వస్తుంది. ఇవన్నీ గుణాలు మన లోపల ఉన్నాయమ్మ. అవి ఉన్నాయి, ఎందుకున్నాయి? మన ఈ యొక్క యుగాన్ని రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి. అమ్మ మంచిగా ఉంటే బిడ్డ మంచిగా ఉంటాడు, అమ్మ బూతులు మాట్లాడితే బిడ్డ కూడా బూతులే నేర్చుకుంటాడు. అలాగే ఈ ప్రపంచాన్ని యుగాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే దేవుడు కాకుండా రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అందుకని మన అందరి మనసు లోపల ఏమున్నాయి? రాక్షసుని గుణాలు ఉన్నాయి. మనం ఏం చేయాలా? ఆ రాక్షసుని గుణాలు ఉన్నాయి అని భగవంతుడు మన మీద దయ తలచి, ఈ రాక్షస గుణాలతో మనం ఉంటే మొత్తం పాపకర్మలు చేస్తాము అని చెప్పి భగవంతుడు భగవద్గీతని భూమి మీదకి పంపించి, ఈ భగవద్గీత ఎవరైతే ఆచరిస్తారో, ఫస్ట్ తెలుసుకొని ఆచరిస్తారో వాళ్ళ మీద ఈ రాక్షసుని ప్రభావం ఉండదు. ఎందుకంటే జ్ఞానం ఉంటుంది మన దగ్గర, జ్ఞానం దగ్గరికి రాక్షసుడు రాడు అని చెప్పి ఈ గ్రంథాన్ని మనకు 5000 సంవత్సరాల క్రితమే, రాక్షసుడు రాకన్నా ముందే మనకి భగవద్గీతను అందించింది. ఇది ముందొచ్చింది. ఎందుకంటే ఒక రాక్షసుడు ఉన్నాడని రాముడు వచ్చిండండి, రావణాసురుని చంపేసిండు. ఇంకో రాక్షసుడు ఉన్నాడు కంసుడు, ఇంకా శిశుపాలుడు ఇల్లు ఉన్నారని చెప్పి శ్రీకృష్ణుడు వచ్చింది. మరి కలియుగంలో అందరి లోపల రాక్షస గుణాలు ఉంటే ఏం చేస్తాం? ఎంతమందిని చంపుతామని చెప్పి సాక్షాత్తు భగవంతుడు ప్రతి ఒక్కరి అంతరంగంలో ఉన్న రాక్షసుల్ని కాదు మనుషుల్ని కాదు చంపాల్సింది, వారి లోపల ఉన్న రాక్షస గుణాలని చంపాల్సింది మనుషుల్ని రాక్షసుల్ని కాదు, గుణాలని. అవునా కదా? మనిషి కంటే ముఖ్యమైనది గుణం అంటాం కదా. మరి వాటిని ఎప్పుడైతే మనం చంపుతామో, చంపాలి అంటే ఏం కావాలి? పరమాత్మ ఇచ్చిన జ్ఞానం కావాలి. అది కావాలంటే ఇందులో ఏం చెప్తుండు? జీవుడు దేవుడు యోగం అంటుండు. జీవుడు దేవుడు కలవాలి అంటున్నాడు. యోగం అంటే అదే. అందుకే అన్ని అధ్యాయాల్లో చివరిలో అదే పెట్టిండు, జీవుడు దేవునితో కలాలి అంటే జ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మెల్లిమెల్లిగా పరమాత్మకి దగ్గరైతూ పరమాత్మనే అయిపోయి మనం మోక్షం పొందుతాం. మరి అలా కావాలి అంటే ఆయన ఎక్కడున్నాడు? ఏం చెప్పిండు? అహమాత్మ సర్వభూతాశయస్థిత, మీ లోపలనే నేనున్నాను, అందరి లోపల నేనున్నాను కాబట్టి మీ లోపలికి రండి, మీరు నన్ను చేరండి అంటున్నాడు. ఎంత ఈజీగా చెప్తున్నాడండి, మీరు నన్ను చేరండి. మీరు బయట వెతుకుతున్నారు, బయట ప్రాణంతో లేడు, జడం, ఇందులో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు, కానీ జడంలో కదలడు, కానీ లోపల కదులుతున్నాడు. నీలో ఉన్న ప్రాణం ఉందా లేదా? ఉంది కాబట్టి అటు పోతున్నావు ఇటు పోతున్నావు, కదులుతున్నావు. అంటే ప్రాణంతో ఉన్నాడు నీ లోపల. ఆ పరమాత్మని చేరుకోవాలంటే నీ లోపలికి వెళ్ళాలి. అందుకే మనం ధ్యానం చేయాలి. అర్థమైందా? చక్కగా ప్రసాదం తీసుకుందాము.
ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకొక 5 గంటల వరకు ఉంటుంది క్లాసు. 5 గంటల వరకు క్లోజ్ అయిపోయింది. చక్కగా మళ్ళీ ప్రసాదం తీసుకొని మౌనంగా చక్కగా తిన్నవాళ్ళు తిన్నట్టు ఒక 5-10 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. మళ్ళీ మనం క్లాస్ ఎప్పటిలాగా స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మంచిగా అందరము ధ్యాన ప్రసాదం తీసుకుందాం.